పేరు నల్లా భాస్కర్ రెడ్డి అండి. తెలంగాణ స్టేట్ స్కూల్స్ అసోసియేషన్ అడ్వైజర్ను. ఇవాళ ఏదైతే తెలంగాణ స్టేట్లో జరుగుతుందో విద్యా వ్యవస్థలో కొన్ని బడ్జెట్ స్కూల్ చిన్న చిన్న స్కూల్ ఏదైతే నడిపించుకుంటున్నారో 100, 50, 200 మందితోటి ఉద్యోగాలు రాక వాళ్ళ వృత్తి కోసం వాళ్ళకు స్కూల్ పెట్టుకొని ఇంకో 10 మందికి జీవనోపాధి కల్పిస్తూ పెట్టుకున్న దీంట్లో రకరకాల కార్పొరేట్ స్కూళ్ళు వస్తూ ఆ స్కూళ్ళని బడ్జెట్ స్కూల్ అన్నింటినీ మింగేస్తూ ఉన్నాయి. దానికి మద్దతు ఇవ్వాల్సిన సపోర్ట్ చేయాల్సిన అధికారులు ఎవరైతే ఉన్నారో ఆల్రెడీ పర్మిషన్ వచ్చిన స్కూళ్ళని పక్కన పెట్టేసి ఆ పర్మిషన్ వచ్చిన స్కూల్కు ఆనుకునే పక్క స్కూల్ వేరే స్కూల్ ఏవైతే ఉన్నాయో కార్పొరేట్ స్కూల్ మాస్టర్ మైండ్స్ అని లేకపోతే ఇంకోటి అని వస్తున్నాయో ఆ వచ్చిన వాటికి ఏ విధంగా పర్మిషన్ ఇస్తున్నారో ఈవెన్ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఎంఈఓకు డిఈఓకు మిగతా ఆర్జేడీకి అందరికీ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కూడా ఏ విధంగా పర్మిషన్స్ వస్తున్నాయో అర్థం కాని పరిస్థితి. ఈ విధంగా ఉంటే వీళ్ళందరూ చిన్న స్కూల్ అని అన్నింటినీ బకాసురుల్లాగా మేషేలాగా ఉన్నారు కార్పొరేట్ స్కూళ్ళు. దాన్ని ఏ విధంగా ఈ విద్యా వ్యవస్థ సపోర్ట్ చేస్తుంది, ఎందుకు సపోర్ట్ చేస్తుంది, దాని వెనకాల ఉన్న తతంగం ఏంటి? ఒకటే విషయం, ఈ విషయం ఎంఈఓ గారికి, డిఈఓ గారికి, ఆర్జేడీ గారికి, ఇతర ఉన్నతాధికారులకు అందరికీ వీళ్ళు మొరపెట్టుకున్నారు. మా స్కూల్ ఇదైతున్నాయి, మా పక్కన వేరే కార్పొరేట్ స్కూళ్ళు వస్తూ ఉన్నాయి, ఆ స్కూల్ కనీసం 100 గజాల దూరం కాదు పక్క గోడ కానుకొని పెడతా ఉన్నారు. మమ్మల్ని వాళ్ళు ఏ విధంగా అయితే మా పిల్లల్ని మా పేరెంట్స్ని స్కూల్లోకి వస్తుంటే మీకు తక్కువకి ఇస్తాం, 500కే ఇస్తాం, లేకపోతే ఫ్రీ బస్సు ఫ్రీ ఇస్తాం, ఇంకోటి ఫ్రీ ఇస్తాం రమ్మని చెప్పేసి ఆశ చూపించి ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ వాళ్ళు లాక్కుంటున్నారు. మరి ఈ స్కూల్లో ఎవరైతే చిన్న బడ్జెట్ స్కూల్ పెట్టుకున్నారో వాళ్ళు బతకాలా వద్దా? వాళ్ళ దగ్గర పనిచేస్తున్న స్కూల్ ఉపాధ్యాయులు ఉండాలా వద్దా? ఈ విధంగా అయితే మొత్తం విద్యా వ్యవస్థ నాశనం అవుతుంది. ఈ కార్పొరేట్ స్కూళ్లను అరికట్టాలని చెప్పేసి విద్యా వ్యవస్థ ఏదైతే ఉందో డిఈఓ కానీ ఆర్జేడీ కానీ మేల్కోవాలని చెప్పేసి ఇమ్మీడియట్గా ఏ అయితే కార్పొరేట్ స్కూళ్ళు ఉన్నాయో వాటి మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి వాటికి కనీసం అనుమతి లేకున్నా కూడా వాళ్ళు మిగతా పక్క స్కూళ్ళ నుంచి తీసుకుంటున్నారు కాబట్టి ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోవాలి. తీసుకోనట్టయితే ఇంకొక విషయం కూడా చెప్తా ఉన్నాం, వాళ్ళ మీద కూడా కోర్టులో కేసులు వేసి డిఈఓని ఆర్జేడీని మిగతా వాళ్ళని కూడా మేము కోర్టుకు ఈడుస్తామని చెప్పేసి వార్నింగ్ ఇస్తూ ఉన్నాం. ఇది మాత్రం మంచి విషయం, సమంజసమైన విషయం కాదు. ఈ విధంగా వాళ్ళు చేయటం ఎంబీఓ కానీ డిఈఓ కానీ ఆర్జేడీ కానీ చేయటం ఎట్టి పరిస్థితుల్లో హర్షించదగ్గది కాదు. ఇమ్మీడియట్గా అలాంటి కార్పొరేట్ స్కూల్ ఎక్కడైతే చిన్న స్కూళ్ళని నాశనం పట్టిస్తున్నాయో వాటి మీద యాక్షన్ తీసుకోవాలి, వాటికి పర్మిషన్ ఇవ్వద్దు. అలా ఇచ్చినట్టయితే వాళ్ళ ఆఫీసుల ముందర మేము ధర్నా చేస్తాం, వాళ్ళ ఆఫీసులను ముట్టడిస్తాం. ఇది మా డిమాండ్. నా పేరు జె నాగరాజు. ట్రస్మా జిల్లా అధ్యక్షునిగా పదవి బాధ్యతలు స్వీకరించి సర్వీస్ చేస్తున్నాను. ఈ బబుల్స్ స్కూల్ అనేది ఎప్పుడో ఓల్డ్, కనీసం ఒక 10-15 సంవత్సరాల నుంచి స్కూల్ నడుస్తున్నది. చిన్న స్కూలు, ప్లే స్కూల్ పిల్లలు అతి తక్కువ ఫీజులో మంచి నాణ్యత గల విద్యనిస్తూ మధ్యతరగతి పేరెంట్స్కు అందుబాటులో ఉన్న స్కూల్ ఇది. దీన్ని ఏ విధంగానైనా దీన్ని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో మాస్టర్ మైండ్ స్కూల్స్ వాళ్ళు గత సంవత్సరం 1 కిలోమీటర్ రేడియస్లో 3 స్కూల్స్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఒకటి ఇక్కడ ఎస్టాబ్లిష్ చేశారు, నెక్స్ట్ మన విజయపురి కాలనీన బీరప్పగడ్డ దగ్గర ఒకటి, నెక్స్ట్ మన అయ్యప్ప స్వామి టెంపుల్ రూట్లో కూడా ఒకటి పెట్టారు. ఆ రోజుల్లో మేము కూడా దీని గురించి పర్మిషన్స్ ఇవ్వద్దని చెప్పేసి బబుల్స్ మేడం గారి సాయం లోకల్ అప్పుడు ఉన్న ట్రస్మా ప్రెసిడెంట్ సాగర్ గారి నాయకత్వంలో అందరం కలిసి ఆర్జేడీ గారికి, ఎంఈఓ గారికి, డిఓ గారికి, కమిషనర్ గారికి కూడా మా లెటర్ ప్యాడ్స్ మీద కంప్లైంట్స్ ఇవ్వడం జరిగింది. ఇచ్చినప్పటికీ మేము పోయినప్పుడు మాత్రం పర్మిషన్ ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు అని చెప్పేసి మాకు చెప్పినారు. ఆ తర్వాత జూన్లో మళ్ళీ పర్మిషన్ వచ్చిందని చెప్పేసి మా దృష్టికి తీసుకురావడం జరిగింది. అయితే ఈ విద్యా సంస్థల్లో ఉండే ఎవరైతే ఎంఈఓలు కానీ, డిఓలు కానీ, ఆర్జేడీలు కానీ మేము నాయకులు పోయినప్పుడు ఒకలాగా స్పందిస్తున్నారు. తర్వాత వాళ్ళు ఎవరైతే స్కూల్ మేనేజ్మెంట్ కొత్త స్కూల్స్ వాళ్ళు పోయినప్పుడు వేరేలాగా స్పందించేసి వాళ్ళతో ఏం మాట్లాడుతున్నారో తెలియకుండా చిన్న బడ్జెట్ ప్రైవేట్ పాఠశాలలు మనుగడను తుడిచిపెట్టేసే విధంగా కొత్త స్కూల్స్ యొక్క ఎస్టాబ్లిష్మెంట్ కోసం ఓపెనింగ్ పర్మిషన్స్ ఇస్తున్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. మరియు ఇంకొక విషయం ఏంటంటే స్కూల్ కానుకొని ఒక గోడ స్కూల్ ఉంటే కూడా ఎంఈఓలు కూడా నీ బిల్డింగ్ పైన ఇంకో బిల్డింగ్ పెట్టిన పర్మిషన్ ఇస్తాము, ఇంకో 2 స్కూల్ పెట్టిన పర్మిషన్ ఇస్తామని చెప్పి ఉల్టా మళ్ళీ ఈ చందన మేడం మీదనే మళ్ళీ ఉల్టా వాళ్ళతో కంప్లైంట్ ఇప్పించి మేడం కూడా చాలా ఇబ్బంది పాలు చేశారు వాళ్ళు ఆ రోజుల్లో. ఇంకొక విషయం ఏంటంటే లోకల్ లీడర్ ఎమ్మెల్యే గారి దగ్గర కూడా పోయి డిఓ గారికి ఫోన్ చేయించినప్పటికి కూడా వాళ్ళ మాటలను కూడా బేఖాతరు చేసి ఓపెనింగ్ పర్మిషన్లు ఇస్తున్నారు. అంటే అసలు విద్యాశాఖ ఎటుపోతుంది అనేది మనం ఒకసారి ఆలోచించాల్సిన విషయం ఇది. ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు బిల్డింగ్ ఓనర్లు కానీ ఇప్పుడు ఆ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ పర్మిషన్ కూడా లేదని చెప్పింది మేడం, అన్ఆథరైజ్డ్ కన్స్ట్రక్షన్ అని చెప్పింది. మరి మున్సిపాలిటీ వాళ్ళ కంప్లైంట్ ఇచ్చిందట మేడం, అట్లీస్ట్ సెక్రటరియట్లో కూడా కంప్లైంట్ ఇచ్చిందట. అయినా కానీ ఏ డిపార్ట్మెంట్ నుంచి ఏ యొక్క యాక్షన్ ప్లాన్ అనేది ఇక్కడ లేకుండా పోతుంది. అసలు ఈ సమాజం ఎడిపోతుంది, డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది అనేది కూడా మనం ఒకసారి ఆలోచించాల్సిన పరిస్థితి. బడ్జెట్ ప్రైవేట్ పాఠశాలలో మినిమం ఫీజు తోటి మధ్యతరగతి విద్యార్థులకు చదువు చెప్తుంటాము. ఈ కార్పొరేట్ విద్యా సంస్థలు పెట్టేసి పుట్టగొడుగులాగా వచ్చేసి చుట్టుపక్కల ఉన్న 30, 10, 5 ఉన్న బడ్జెట్ ప్రైవేట్ పాఠశాలలన్నిటి నిర్వీర్యం చేసి హైఫై
ఫీజెస్ పెట్టేసి జేబులకు కన్నాలు పెడుతున్న పరిస్థితులు మనం చూస్తూనే ఉన్నాం. కాబట్టి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఓపెనింగ్ పర్మిషన్ ఇచ్చిందని మాకు తెలిసింది. ఓపెనింగ్ పర్మిషన్ ఇచ్చి 1 year అవుతుంది కాబట్టి ఈటీఆర్ రాలేదు. ఇంకా ఈటీఆర్ను ఇమ్మీడియట్గా ఓపెనింగ్ పర్మిషన్ ఇమ్మీడియట్గా క్యాన్సిల్ చేయాలని చెప్పేసి సభాముఖంగా అందరికీ డిఓ మేడం గారికి, ఎంఈఓ గారికి, ఆర్జేడీ గారికి మేము తెలియజేసుకుంటున్నాము. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. శివరాత్రి యాదగిరి ట్రస్మా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిని. అయితే ఇక్కడ ఏదైతే బబుల్ స్కూల్ ఉందో ఇది గతం నుంచి కూడా గతం కొన్ని సంవత్సరాలుగా కూడా నడుస్తుంది. పేదలకు అందుబాటులో ఉండి ఈ యొక్క బీదగా ఉన్నటువంటి విద్యార్థులకు చేయూతనిస్తూ బబుల్ స్కూల్స్ ఇక్కడ అంటే ఒక బడ్జెట్ స్కూల్ ఇది. మరి దీని పక్కనే గోడ కానుకొని మీకు కనిపిస్తుంది అనుకుంటే బహుశా చూడండి, ఇమ్మీడియట్ గోడ కానుకొని పర్మిషన్ ఇవ్వడం అనేది ఇది విద్యాశాఖ మంచిది కాదు. ఎందుకంటే విద్యాశాఖలో GOMS నెంబర్ 1 ప్రకారంగా కొంత డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. స్కూల్ కు మధ్యన డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. అధికారులకు అన్ని తెలుసు. ఈ డిస్టెన్స్ ఎందుకు మెయింటైన్ చేయట్లేదు అనేది మేము వారిని ప్రశ్నిస్తున్నాం. అంతేకాకుండా ఈ యొక్క మాస్టర్ మైండ్ స్కూల్ ఏదైతే ఉందో ఇది ఈ 1 kilometerలనే 3 స్కూళ్ళను ఎస్టాబ్లిష్ చేయటం అనేది ఇది చాలా తప్పు. ఎందుకంటే బతుకుదెరువు కోసము ఒక విద్యావంతులుగా మేము స్కూళ్ళను పెట్టి కొంతమందిని ఇక్కడ బతికిస్తూ అంటే కొంతమంది విద్యావంతులకు ఇవాళ నిరుద్యోగులైనటువంటి విద్యావంతులకు ఉపాధి కల్పిస్తున్నాయి ఈ బడ్జెట్ స్కూల్ అనేది. కానీ ఈ కార్పొరేట్ స్కూల్ ఏంటంటే వాళ్ళు బడ్జెట్ కాదు వాళ్ళది ఏంటంటే ఓన్లీ బిజినెస్గా వాళ్ళు తయారు చేస్తూ మరి ఈ యొక్క విద్యా వ్యవస్థను నిర్వీర్యపరుస్తున్నారు. వారికి చేయూతనియటం అనేది ఇది మంచిది కాదు. విద్యా అధికారులు ఎవరైతే ఉన్నారో ఎంఈఓ కానివ్వండి, డిఓ కానివ్వండి, ఈ బబుల్ స్కూల్ పక్కన ఉన్నటువంటి ఈ యొక్క మాస్టర్ మైండ్ స్కూల్కు ఏదైతే ఓపీ పర్మిషన్ ఇచ్చారో ఇమ్మీడియట్లీ దాన్ని వెనక్కి తీసుకోవాలి. అంతేకాకుండా ఈటీఆర్ మాత్రం ఇవ్వకుండా ఉండాలని చెప్పేసి మేము వారికి తెలియజేస్తున్నాం, డిఓ గారికైనా ఎంఈఓ గారికైనా. మరి అంతేకాకుండా మీరు కనుక ఈటీఆర్ కనుక ఇచ్చినట్టయితే ఖచ్చితంగా దీని మీద చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం వస్తుంది. ఈటీఆర్ ఇవ్వకుండా మీరు ఖచ్చితంగా దీన్ని ఆపాలి. వెంటనే ఇక్కడి నుంచి మాస్టర్ మైండ్ స్కూల్ని ఎత్తేయాలని చెప్పేసి నేను రాష్ట్ర అధ్యక్షునిగా డిమాండ్ చేస్తూ ఉన్నాను. అంతేకాకుండా మీరు ఇమీడియట్గా దీనికి ఇక్కడ నుంచి పర్మిషన్ క్యాన్సిల్ చేసి వాపస్ తీసుకోకుంటే మేము ఖచ్చితంగా ధర్నాలు చేయాల్సినటువంటి అవసరం వస్తుంది. ఇక్కడ బబుల్ స్కూల్లో ఉన్నటువంటి టీచర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా రోడ్డున పడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. కాబట్టి బడ్జెట్ స్కూళ్ళ పక్కన ఎక్కడ కూడా ఏ ఏరియాలో కూడా బడ్జెట్ స్కూళ్ళ పక్కన పెట్టినటువంటి కార్పొరేట్ స్కూళ్ళకు పర్మిషన్లు ఇవ్వద్దని అందరి డిఓలకు కూడా నేను తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై ట్రస్మా. బడ్జెట్ స్కూల్ పక్కనే కాదు, ఏ స్కూల్ పక్కనైనా స్కూల్కు డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి GOMS నెంబర్ 1 ప్రకారంగా. కానీ మరి ఇది గోడ కానుకొని ఉండటం వల్ల 3 kilometers మినిమం. కానీ ఇప్పుడు ప్రస్తుతం అయితే కనీసం కిలోమీటర్ అన్న ఉండాలి. లేకుంటే కనీసం అట్లీస్ట్ పక్క స్కూల్ది ఇప్పుడు ఈ స్కూల్కి సంబంధించి ఇక్కడ పెట్టినప్పుడు ఈ స్కూల్ NOC కంపల్సరీ అవసరం. స్కూల్ NOC అడగకుండా మరి ఎలా ఈ పర్మిషన్లు ఇస్తున్నారు అనేది అధికారులు మనందరం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఖచ్చితంగా కనీసం ఒక 2-3 గల్లీలు అవతలన్నా పెట్టవచ్చు కదా. ప్లేస్ లేదా, లేకపోతే ఇక్కడ ఎంతోమంది పాపులేషన్ ఉంది, దూరం పెట్టుకోవాలి. వీళ్ళు పక్కనే పెట్టి పక్కన వాళ్ళని ఇబ్బంది పెట్టడం అనేది అది సరైనటువంటి పద్ధతి కాదు. దీన్ని విరమించుకోవాలి వాళ్ళు కూడా. సార్ ప్రభుత్వము ఇమ్మీడియట్గా చర్యలు తీసుకోకుంటే మేము ధర్నా రూపంలో కానీ అన్ని రకాలుగా మేము కోర్టుకు వెళ్తాము, ధర్నాలు చేస్తాము. డిఓ గారి దగ్గర, ఆఫీసు దగ్గర కూడా మేము స్పందిస్తామని మేము తెలియజేస్తున్నాం. డిఓ వెనకాల అంటే డిఓ వారికి చెప్పిన వీళ్ళు అప్లికేషన్ ఇచ్చిర్రు, స్పందించట్లేదంటే వాళ్ళకు ఇక మన అందరికీ తెలిసినటువంటి విషయమే. కార్పొరేట్ స్కూల్ కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకు ఒత్తిడి ఉంటుంది. ఆ ఒత్తిడికి లొంగి మరి ఆ రూల్స్ను తుంగలో దొక్కితే మాత్రం అది పద్ధతి కాదు. ఇవ్వకూడదు. ఒకే కిలోమీటర్ అండర్లో వాళ్ళే సేమ్ స్కూల్స్ 3 స్కూల్స్ అనేది పర్మిషన్ అనేది ఇవ్వకూడదు. అధికారుల నిర్లక్ష్యమే ఇది. మేము 100% అధికారుల నిర్లక్ష్యమే అని చెప్తున్నాం. ఇప్పటికైనా వాళ్ళ యొక్క పర్మిషన్ ఓపీ ఏదైతే ఇచ్చారో దాన్ని వెనక్కి తీసుకుంటే అందరు కూడా హర్షిస్తారని చెప్తున్నాం. అవును, సీఎం చేతిలో విద్యాశాఖ ఉండటం వల్లనే మేము ఎక్కువ వారికి మా ప్రాబ్లమ్స్ చెప్పలేకపోతున్నాం. అంటే సీఎం గారి అపాయింట్మెంట్ అంత ఈజీగా దొరకడం లేదు. ఇప్పుడు ఏదైనా మినిస్టర్ గారి చేతిలో ఉందంటే ఇమ్మీడియట్లీ అందరికి చెప్పుకునేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. దీని శాఖ వేరే. ఒక్క నిమిషం, వాస్తవం చెప్పాలనంటే ప్రభుత్వాలు ఏ అయినా సరే విద్యా వ్యవస్థని పోతే
హెల్త్, ఆరోగ్యం, ఈ రెండింటిని బాగా కాపాడుకోవాల్సిన అవసరం ఉంటుంది ప్రజల కోసం. ఈ రెండింటిని మాత్రమే వదిలిపెట్టేసేసి మిగతా వ్యవస్థల్ని సంక్షేమ ఫలాల పేరుతో ఓట్ బ్యాంక్ రాజకీయాలు చేస్తున్నాయి పొలిటికల్ పార్టీలు. దాంతో ఈరోజు తెలంగాణ ఏర్పడ్డ తర్వాత విద్యా వ్యవస్థ, ఆరోగ్య వ్యవస్థ నిర్వీర్యమైనవి, నాశనం పట్టించినాయి ఈ ప్రభుత్వాలు. దాంట్లో 100% నిజం. అది ఏదైతే 2 పట్టించుకోవాలో ఆ రెండింటిని వదిలేసేసి మిగతా అన్నీ పట్టించుకుంటున్నారు. వాటి మీద ఇప్పటికైనా సరే ఏ ప్రభుత్వం వచ్చినా సరే ముందు విద్యా వ్యవస్థ బాగుంటే విద్యార్థులు బాగుంటారు, రాబోయే సమాజం బాగుంటుంది. పోతే ఆరోగ్యం బాగుంటే సమాజం బాగుంటుంది. అందుకోసం ఈ ఉచితాలు, ఓటు బ్యాంక్ కోసం ఉచితాలు మానేసేసి ఏదైతే విద్యా వ్యవస్థని, ఆరోగ్య వ్యవస్థని కాపాడాలని చెప్పేసేసి మేము ప్రభుత్వాలను డిమాండ్ చేస్తూ ఉన్నాం. స్థానిక ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళారు ఈ సమస్యను. ఇక్కడ బిల్డింగ్ పర్మిషన్ లేదని కూడా కార్పొరేటర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళిండ్రు. ఇంతమంది దృష్టికి వెళ్ళినా సరే మరి ఎవరి పట్టింపు ఇక్కడ జరుగుతలేదు. ఇది ఆగిపోవడం లేదండి. ఖచ్చితంగా ఈ యొక్క మాస్టర్ మైండ్ ఇక్కడ ఆపాలని మేము కోరుకుంటున్నాం. ఇంకొక విషయం ఏంటంటే, ఈ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్న పాపులేషన్కు సరిపడడానికంటే ఎక్కువనే స్కూళ్ళకు పర్మిషన్స్ ఉన్నాయి. ఇప్పుడు మనము డిఓ ఆఫీస్లో ఒక ఓపెనింగ్ పర్మిషన్కి అప్లై చేసుకున్నప్పుడు, సపోజ్ ఉప్పల్లో అప్లై చేసుకుంటే ఉప్పల్ పరిధిలో ఎన్ని స్కూల్స్ ఉన్నాయి, పాపులేషన్ ఏముంది, ఒక్కొక్క స్కూల్లో స్ట్రెంత్ ఎంత ఉన్నది ఖచ్చితంగా వాళ్ళు పరిగణలోకి తీసుకోవాలి. ఇప్పుడు ఏంటంటే మనం పోయి అడిగిపోయి వాళ్ళని టైట్ చేసే వరకు వాళ్ళు ఏమంటారంటే పాపులేషన్ ఎక్కువ ఉంది కాబట్టి మేము ఇవ్వచ్చు అని మాట్లాడుతున్నారు. కానీ ఇప్పుడు ఉప్పల్లో ఉన్న మన సరౌండింగ్ స్కూల్స్నే 200, 150, 300, 400 కంటే స్ట్రెంత్ ఎక్కువ ఏ స్కూల్లో లేదు. ఎట్లాంటి పరిస్థితుల్లో ఇక్కడ కొత్త స్కూలు పర్మిషన్ ఇవ్వడం అనేది అసలు అమానుషం. డిఓ ఆఫీస్ అయినా, ఎంఈఓ ఆఫీస్ అయినా ఇన్స్పెక్షన్కి వచ్చే ముందే ఒక స్కూల్ ఎస్టాబ్లిష్మెంట్ ఒక ఫైల్ మన దగ్గరికి వచ్చినప్పుడు, విద్యాసంస్థ కాడికి వచ్చినప్పుడు ఒకసారి స్టూడెంట్ ఇన్ఫో అని వచ్చింది. ఇప్పుడు నేషనల్ వైడ్గా పిల్లలకు పెన్ నెంబర్ అన్ని ఇస్తున్నారు. ప్రతి ఒక్క స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ అనేది మనము ఆన్లైన్లో పెడుతున్నాం. వాళ్ళు చాలా ఈజీగా ఒక క్లిక్ తోటి ఆ ఏరియాలో ఎన్ని స్కూల్స్ ఉన్నాయి, ఎంత స్ట్రెంత్ ఉంది, ఇక్కడ ఇంకో స్కూల్ అవసరం ఉందా అనేది వాళ్ళు అసెస్ చేసుకోవాలి. ఇట్లాంటివన్నీ ఏది అసెస్ చేసుకోకుండా ఏ స్కూల్లో పర్మిషన్కి అప్లై చేస్తే ఆ స్కూల్కి ఇవ్వటం అనేది చాలా అమానుషంగా ఉంది. ఇప్పుడు ఉన్న వాళ్ళకే చాలా కష్టాలు ఉన్నాయి. పోతా ఉంటే ఈ కార్పొరేట్ పాఠశాల రావటం వల్ల మోర్ ఓవర్ మన మధ్యతరగతి పిల్లలు, పేద పిల్లలకే బాగా అన్యాయం జరుగుతుంటుంది. ఎందుకంటే మినిమం స్ట్రెంత్ అనేది లేకపోతే మనం క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వలేము. బడ్జెట్ ప్రైవేట్ పాఠశాల ఏ విధంగా ఇవ్వగలుగుతాం? స్ట్రెంత్ తక్కువ ఉంటుంది, కలెక్షన్ తక్కువ ఉంటుంది. ఒక మంచి టీచర్స్ని పెట్టాలన్నా మాకు కూడా ఇబ్బంది, రెంట్స్ కట్టాలన్నా మాకు కూడా ఇబ్బంది. దానివల్ల ఏమవుతుందంటే క్వాలిటీ ఆఫ్ ది ఎడ్యుకేషన్ దెబ్బతింటుంది. ఈ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ దెబ్బతినటం వల్ల భావి భారత పౌరులుగా తయారు కావాల్సిన మధ్యతరగతి ఫ్యామిలీకి సంబంధించిన పిల్లలు భారీగా నష్టపోతున్నారు. మేము ఎన్నిసార్లు చెప్పులు అరిగిపోయేటట్టు, కాళ్ళు అరిగిపోయేటట్టు ఆఫీసుల చుట్టూ తిరిగినా వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తున్నారు తప్ప ఈ చిన్న స్కూళ్ళను కాపాడదాం, ఒక విద్యా వ్యవస్థను కాపాడదాం, వాల్యూస్ పెంచుకుందాం అనే ఆలోచనలో విద్యా వ్యవస్థ లేకపోవడం చాలా శోచనీయం. ఇప్పుడు మనం చూసుకుంటే కూడా నేషనల్ లెవెల్ చూసుకుంటే కూడా మనం 30వ స్థానంలో ఉన్నాం మన తెలంగాణ. అంటే ఆలోచించండి, అవసరానికి మించి అన్నం తిన్నా, అవసరానికి మించి ఏ పని చేసినా అది మన ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది. అదేవిధంగా విద్యా సంస్థలు కూడా మీకు తెలిసిన విషయమే, అంతకుముందు ఫీజు రింబర్స్మెంట్ వచ్చిన తర్వాత కొన్ని వందల ఇంజనీరింగ్ కాలేజెస్కు పర్మిషన్ ఇచ్చింది గవర్నమెంట్. ఆ తర్వాత ఫీజు రింబర్స్మెంట్ ఇవ్వకపోవడం వల్ల వాళ్ళు ఎన్ని కష్టాలు పడ్డారు, అన్ని భూములు, జాగాలు అన్నీ అమ్ముకొని ఇప్పుడు కొన్ని చాలా కాలేజెస్ అన్నీ మూతపడిపోయినాయి. అదే పరిస్థితి ప్రైవేట్ పాఠశాల కూడా వస్తుంది. సేమ్ ఇంటర్మీడియట్కి అయితే ఎట్లయితే కొత్త కాలేజ్ కావాలనుకుంటే నోటిఫికేషన్ ఇచ్చి కొత్త కాలేజ్కి ఏ విధంగా అయితే ఎక్కడ అవసరం ఉందో అక్కడ ఇస్తారో, అదేవిధంగా ప్రైవేట్ పాఠశాల కూడా ఇదే కాన్సెప్ట్ తీసుకొని రావాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఎవరు పడితే వాళ్ళకి ఇవ్వకూడదు. ఒక స్కూల్ 150, 200 స్కూల్ ముందు ఇంకో స్కూల్ వస్తే ఇక్కడి నుంచి ఒక 10 మంది పోతారు, అక్కడి నుంచి ఒక 10 మంది వస్తారు. ఆల్రెడీ మనం కాంక్రీట్ వరల్డ్లో ఉన్నాం. ఇంతకంటే ఎక్కువ పాపులేషన్ పెరిగేది ఏం లేదు, ఉన్న పాపులేషనే ఉంటుంది మన దగ్గర. కాబట్టి ఏంటంటే వచ్చిన ప్రతి ఒక్క కొత్త స్కూల్కు చుట్టుపక్కల ఉన్న స్కూల్ నుంచి స్ట్రెంత్ పోతుంది తప్ప కొత్త పుట్టుకొచ్చేది ఏం లేదు. దానివల్ల వాళ్ళ స్కూల్లో స్ట్రెంత్ తగ్గిపోవడం, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ దెబ్బతినటం వల్ల మధ్యతరగతి పిల్లలు చాలా సఫర్ అవుతున్నారు. కాబట్టి దయచేసి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కానీ, సీఎం గారిని కానీ మేము కోరుకునేది ఏంటంటే ఇప్పటివరకు ఇచ్చిన పర్మిషన్స్ చాలుగా, అవసరానికి మించిన పర్మిషన్స్ ఇస్తే విద్యా విలువలు అనేవి పడిపోతాయి అని చెప్పేసి మీడియా మిత్రులకు అందరికీ మరియు డిపార్ట్మెంట్కు మరియు గవర్నమెంట్ కూడా తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. గత 1 ఇయర్ నుంచి 15 నెలల నుంచి అబ్జెక్షన్, స్కూల్ వాడిన వెంటనే అబ్జెక్షన్ స్టార్ట్ అయిందండి. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ప్రతి తిరగని ఆఫీస్ లేదు. అందరి ఆఫీసులకు అందరి దృష్టికి తీసుకెళ్ళినాము. ఇవన్నీ కూడా మీకు ఇవి మొత్తం అందరికీ ఇచ్చినటువంటి కాపీలు ఇక్కడ ఉన్నాయి మొత్తం. కానీ అయినా సరే ఎవరు పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తున్నారు. ఖచ్చితంగా ఈ నిర్లక్ష్య ధోరణి విడనాడి ఇమ్మీడియట్గా దీనిపై చర్యలు తీసుకోవాలి.
ఇమీడియట్గా పక్కన ఉన్నటువంటి స్కూల్ మాత్రం క్యాన్సిల్ చేయాలని మా ట్రస్మా తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం మేము. ఇప్పటికీ అసలు ఏం రెస్పాండ్ అవ్వట్లేదు పేరెంట్స్. రేపు స్కూల్ ఓపెనింగ్ ఉందండి, మరి ఎట్లా పిల్లల్ని పంపించండి అని కాల్ చేస్తే చూస్తాం మేడం మేము అని అంటున్నారు. సో ఇట్లాంటి పరిస్థితుల్లో మేము స్కూల్ ఎలా నడపగలుగుతామండి? మమ్మల్ని నమ్ముకొని ఒక 4 టీచర్లు ఉన్నారు, స్టాఫ్ ఉన్నారు, వాళ్ళందరం రోడ్డు మీద పడే పరిస్థితి ఉంది. దానికి మెయిన్ కారణం కార్పొరేట్ స్కూలేనండి. విద్యా వ్యవస్థ మీరు బాగా చెప్తున్నారు అనుకుంటున్నా. ఖచ్చితంగానండి. ఇప్పుడు మా దగ్గర ఇంత స్ట్రెంత్ ఉంది, దాన్ని మేము కోల్పోవడానికి కారణం ఒకటే, పేరెంట్స్కి మభ్య పెడుతున్నారు. ఏంటంటే నువ్వు ఫ్రీ అడ్మిషన్ ఇస్తాము, నీకు ఫీజు తక్కువ ఇస్తాము, నీకు ఏదైనా బుక్స్ ఫ్రీ ఇస్తాము, ఇలాంటి మభ్య పెట్టేసరికి పేరెంట్స్కి ఏంటంటే డబ్బులు కొంచెం కూడా కట్టుకునే మనకి పరిస్థితి లేదు కాబట్టి ఫ్రీగా ఇస్తున్నారు కదా వెళ్దాము అని అంటున్నారు. ఆ ఫ్రీగా ఇచ్చేది ఎన్ని రోజులు ఇస్తారు సార్? వాళ్ళు అడ్మిషన్స్ తెచ్చుకునే వరకే ఇస్తారు. తర్వాత వాళ్ళు కార్పొరేట్ స్కూల్ వాళ్ళు రన్ చేయాలన్నా కానీ వాళ్ళు ఇవ్వరు కదండి, మనకు అందరికి తెలిసిన విషయమే అది. సో దీని గురించి మేము ఆల్రెడీ డిఓకి ఎంఈఓకి అందరికీ ఇప్పుడు వరకు బిల్డింగ్ అనథరైజ్డ్ కన్స్ట్రక్షన్ ఉందని చెప్పి షోకాజ్ నోటీస్ ఇష్యూ అయింది. అయినా కానీ జిహెచ్ఎంసీ వాళ్ళు కూడా ఏం పట్టించుకోవట్లేదు దాని గురించి. మరి ఒక బిల్డింగ్కి ఆక్యుపెంట్ సర్టిఫికేట్ లేనప్పుడు ఒక 4 మనుషులు ఉండాలి అంటే ఆక్యుపెంట్ సర్టిఫికేట్ కంపల్సరీ అంటుంది గవర్నమెంట్. మరి ఇప్పుడు అట్లాంటి ఆక్యుపెంట్ సర్టిఫికేట్ లేదు దానికి. మరి లేనప్పుడు అంతమంది పిల్లలు అక్కడ ఎలా ఉంచుతారు? రేపు పొద్దున ఏదన్నా అనుకోని జరిగితే సంఘటన, అప్పుడు దానికి ఎవరు బాధ్యులు? జిహెచ్ఎంసీ వాళ్ళ లేకపోతే విద్యాశాఖ? ఆల్రెడీ ఆర్జేడీ నుంచి కూడా మనకి ప్రొసీడింగ్స్ ఇచ్చారు డిఓ మేడంకి, దాని మీద ఒకసారి ఎగ్జామిన్ చేయండి అని చెప్పి. ఇంతవరకు కూడా ఎటువంటి ఎక్స్ప్లెనేషన్ లేదు డిఓ దగ్గర నుంచి. మేము ఇప్పుడు ఆల్రెడీ సీఎం ప్రజావాణిలో కూడా ఒకటి రిక్వెస్ట్ లెటర్ ఇచ్చేసారు సార్, సార్కి కూడా చూస్తామని చెప్తారు. కానీ చూడడం వరకే ఉందండి, ఏది కానీ మా అప్లికేషన్స్ వరకే ఉంటుంది ఇక్కడ, కంప్లైంట్స్ వరకు. కానీ ఎటు కూడా ముందు తీసుకెళ్ళట్లేదు. సో దయచేసి మీడియా నుంచన్నా మా బాధని మేము చెప్పుకుంటున్నాము, దాన్ని మీరు సాల్వ్ చేస్తారు. మీ మద్దతు పూర్తిగా కోరుతున్నాం. ఎందుకోసం అంటే ఇప్పుడు మీరు ఏ విధంగా అయితే చదువుకున్న తర్వాత ఉద్యోగాలు దొరక్క మీరు ఏ విధంగా అయితే జర్నలిజంలో రిపోర్టర్స్కి వచ్చారో, అదేవిధంగా మాకు ఉద్యోగాలు రాక చదువుకున్న తర్వాత మేము ఏదో ఒకటి స్కూల్ పెట్టుకున్నాం, చిన్న స్కూల్ ఉన్నంతలో పెట్టి బడ్జెట్ స్కూల్ పెట్టి దాన్ని కష్టపడుతూ డెవలప్ చేసుకుంటున్నాం. మేము బతుకుతూ ఇంకా 10 మందిని బతికిస్తున్నాం. ఈ విధంగా అయ్యేసరికి రోడ్డు మీద పడే పరిస్థితి వస్తుంది. అందుకోసం